Hi friends, welcome to Government Jobs Portal. సో గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ మ్యాథ్స్ 500 బిట్స్ పార్ట్ 10కి రావడం జరిగిందండి. సో ఇంతవరకు ఫస్ట్ 9 పార్ట్స్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో 181st క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకొని ప్రతి వీడియోలో 20 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ అయితే మీరే కామెంట్స్లో ఆన్సర్స్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ 181st క్వశ్చన్ మనం చూద్దాం. రాశి కెన్ సైకిల్ 12 కిలోమీటర్ అన్ అవర్ అండ్ వాక్ 4 కిలోమీటర్ అన్ అవర్. ఓకే, టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 66 కిలోమీటర్స్ షీ టేక్స్ 8.5 hours. హౌ మెనీ కిలోమీటర్స్ డిడ్ షీ కవర్ ఆన్ ఫుట్? క్లియర్ చూసుకోండి. రాశి వచ్చేసి గంటకి 12 కిలోమీటర్లు సైకిల్ తొక్కగలరంట అండ్ గంటకి 4 కిలోమీటర్లు నడవగలరంట. మొత్తం 66 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఆమెకి ఎంత పట్టిందంట సమయం? 8.5 గంటలు పట్టిందంట. అలా అయితే ఆమె కాలినడకన ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది అంటున్నారు. నార్మల్ మెథడ్లో చేయాలంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు మనకి ఎక్స్ అవర్స్ సైకిల్ చేసింది, వై అవర్స్ నడిచింది అని చెప్పి మనం నార్మల్ వేలో మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్స్ ఇంటూ 12 ప్లస్ వై ఇంటూ 4 = 66 అని వేసుకుంటాం. ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 8.5 అవుతుంది. ఇది నార్మల్ ఈక్వేషన్ మెథడ్లో చేస్తాం. బట్ ఇలాంటి ఇచ్చినప్పుడు ఆప్షన్స్ నుంచి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అండి. మనం ఇప్పుడు ఏమవుతున్నారు? హౌ మెనీ కిలోమీటర్స్ డిడ్ షీ కవర్ ఆన్ ఫుట్ అంటున్నారు. ఓకే, నడుచుకుంటూ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు అని అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 24 కిలోమీటర్స్ వెళ్ళారని అనుకుందాం ఆన్ ఫుట్. అంటే గంటకి 4 కిలోమీటర్లు చొప్పున 24 కిలోమీటర్లకి 6 గంటలు పడుతుందండి. 6 hours పడుతుంది. అవునా? మొత్తం సమయం 8.5 hours అన్నారు 66 కిలోమీటర్లకి. 66లో 24 తీసేయండి, అంటే మిగతా 42 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళినట్టు. గంటకి 12 కిలోమీటర్లు చొప్పున 42 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత పడుతుందండి? 3 గంటల కంటే ఎక్కువ పడుతుంది కదా. 3 గంటల కంటే ఇంకా ఎక్కువ పడుతుంది. అంటే మొత్తం 9 hours కంటే ఎక్కువ పడుతుంది 24 కిలోమీటర్లు ఆన్ ఫుట్ నడుచుకుంటూ వెళ్తే. అవునా? సో ఏంటి ఆన్సర్? 24 అవ్వదు అని క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు 24 అవ్వలేదు. ఎందుకు? 24 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే అక్కడే 6 గంటలు అయిపోతుంది. కాబట్టి మనకి ఇంకా మిగిలిన 2.5 గంటల్లోని 12 కిలోమీటర్ల చొప్పున చూసుకుంటే ఇంకొక 30 కిలోమీటర్లు వెళ్ళగలరండి. ఓకే, సో 30, 24, 54 కిలోమీటర్లే మొత్తం వెళ్ళగలరు. అలా అయితే సో 24 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళలేరు అన్న విషయం మనకి వెంటనే యాక్చువల్ అయితే ఇంత మనం చెయ్యం, బట్ మీకు అర్థం అవ్వడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది అవ్వదు. ఇంకా 36 నడుచుకుంటూ వెళ్ళగలరా? 30 నడుచుకుంటూ వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎందుకు? మనకి కాలినడకని ఇన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే ఇంకా సైకిల్ మీద వెళ్ళినప్పుడు మొత్తం 66 కిలోమీటర్లు కవర్ చేయడం అవ్వదు. ఇప్పుడు 18 అనుకోండి, ఒకసారి 18 చూద్దాం. చూడండి క్లియర్గా. 18 అనుకోండి, అంటే 4 కిలోమీటర్లు 1 గంటకు వెళ్తారు. సో 18 కిలోమీటర్లకి ఎంత పడుతుంది? 4.5 గంటలు పడుతుంది. అంతేనా? 4.5 గంటలు పడుతుంది. అంటే ఇంకొక 4 గంటలు, ఇంకో 4 గంటలు అంటే సైకిల్ మీద వెళ్తున్నారంటే 4, 12, 48 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్తున్నారు. సరిపోయిందా? 48, 18, 66 అయిందా? అయిపోయింది. సో సింపుల్గా ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఆప్షన్ వైజ్ చూసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఫాస్ట్గా కూడా ఉండాలి. 24 కిలోమీటర్స్ సైకిల్ మీద వెళ్తే 6 hours పడుతుంది. అంటే ఇంకొక 2.5 గంటల్లో 24 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే 6 గంటలు పడుతుంది. ఎందుకు? గంటకి 4 కిలోమీటర్లు నడవగలరు అని చెప్పారు కాబట్టి. సో 24 కిలోమీటర్లకి 6 గంటలు. సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఇంకా మిగిలిన 2.5 గంటల్లోనే వెళ్ళిపోవాలి మిగతా దూరం. అవునా? 2.5 గంటల్లో గంటకి 12 కిలోమీటర్లు చొప్పున 30 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలరు. సో 24, 30 మొత్తం 54 అయింది. కానీ మొత్తం 66 కిలోమీటర్లు వెళ్ళారు అని చెప్పారు. సో ఇది కాదు, ఇది కాదు, ఫైనల్గా ఇది అవుతుంది. మనం ఆల్రెడీ వెరిఫై చేసాం. ఓకే, కొంచెం ఫాస్ట్ ఉంటే వెంటనే మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ 182nd క్వశ్చన్ మనం చూద్దాం. అలాగే దీన్ని చూసినట్టే మనం ఏమనుకోవచ్చు? ఇప్పుడు చూడండి, సగం డిస్టెన్స్ ఆల్మోస్ట్ సగం తీసుకున్నారు అనుకోండి. అంటే 4 గంటలు అనుకున్నారు అనుకోండి. మొత్తం 8.5 గంటలు కదా. 4 గంటలు అనుకున్నారు అనుకోండి. 4, 12, 48, 4, 4, 16 చూసుకోండి. 48, 16 అప్రాక్సిమేట్గా 64 దగ్గరికి వచ్చాం.
అంటే అది దగ్గరలోనే ఉంటుంది అని కూడా మీరు అలా కూడా మనం థింక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నడుచుకుంటూ 16 వెళ్ళింది, పక్కనే ఉంది ఏంటి 18 మాత్రమే ఉంది, మిగతా అన్ని చాలా చాలా దూరం ఉన్నాయి. ఓకే, సో అలా ఫాస్ట్గా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఏంటి ఇది ఎప్పుడు వస్తుంది మనకి? ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనకి వస్తుంది. సో నెక్స్ట్ 182nd క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ అట్ 4% per annum in 2 years is ₹10, then the sum is equal to అంటున్నారు. చూడండి, 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 4% చొప్పున కొంత మొత్తంలో సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం ఎంత అంట? ₹10 అంట. అప్పుడు ఆ మొత్తం ఎంత అంటున్నారు. 4% అనగానే ఏం తెలియాలి మనకి? 1/25వ వంతు. ఓకే, ఇప్పుడు 2 సంవత్సరాలు కన్నారు. ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు మొదటి సంవత్సరం ఏముంటుంది? సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు కూడా సేమ్ ఉంటాయి, అవునా? రెండో సంవత్సరం ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ సింపుల్ ఇంట్రెస్ట్తో పాటుగా దీని మీద వచ్చిన ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ రెండు కలిపి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఓకే, సో ఈ రెండిటికి తేడా ఏంటి అంటే ఫైనల్గా మొదటి సంవత్సరం సమానంగా ఉంటాయి, కానీ రెండో సంవత్సరం ఈ సింపుల్ ఇంట్రెస్ట్తో పాటు అంటే సేమ్ దీంతో పాటు దీని మీద వచ్చిన వడ్డీ ఎక్స్ట్రా ఉంటుంది. అది ఎంత అంటున్నారు? ₹10 అంటున్నారు, అవునా? అంతే కదా, తేడా ఎంత అంటున్నారు? ₹10 అంటున్నారు. సో దీనికి 1/25వ వంతు ₹10 అని అర్థమైంది. ఎందుకంటే 1/25వ వంతే కదా వడ్డీ. సో అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 250 ఉండాలా? దానికే కదా 25వ వంతు 10. ఈ 250 ఏంటి? మొత్తంలోని ఇది 25వ వంతు, అవునా? మొత్తంలోని ఇది 25వ వంతు. అంటే ఎంత ఉండాలండి? ఇక్కడ 6250 ఉంటాయి. ఎందుకంటే 25లే కదా 625, రైట్? సో మొత్తం 6250 ఉంటే దానిలో 25వ వంతు 250 అవుతుంది. దానిలో మళ్ళీ 25వ వంతు ఇక్కడ ఆ 10 వస్తుందన్నమాట. అందుకే ఆ రెండింటి మధ్య తేడా ₹10 ఉంటుంది. సో నెక్స్ట్ 183rd క్వశ్చన్ మనం చూద్దాం. tan θ = ఆల్ఫా అయితే tan ఇన్వర్స్ ఆల్ఫా = θ అవుతుంది అంటున్నారు. చూసుకోండి, ఎందుకు? tan అటుపక్కకి వెళ్తే tan ఇన్వర్స్ అవుతుంది. సో అప్పుడు ఆ θ ఎంత అవుతుంది? tan ఇన్వర్స్ ఆల్ఫా అవుతుంది. అలాగే cot φ వచ్చేసి బీటా అయితే cot ఇన్వర్స్ బీటా = అవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఏమడుగుతున్నారు? దీని వాల్యూ అడుగుతున్నారు. tan ఇన్వర్స్ గామా ప్లస్ cot ఇన్వర్స్ గామా. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ ఏంటి? tan θ = ఆల్ఫా అయినప్పుడు tan ఇన్వర్స్ ఆల్ఫా ఇక్కడ ఏంటి? cot ఇన్వర్స్ బీటా. కానీ ఇక్కడ ఏమన్నారు? రెండిటికి గామాయే ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ tan θ కూడా గామాయే, cot φ కూడా గామాయే, ఈ రెండు సమానంగా ఉన్నాయి అంటున్నారు. సో ఎప్పుడు సమానంగా ఉంటాయి? tan θ cot θ ఎప్పుడు సమానంగా ఉంటాయి? 45 degrees అయినప్పుడు మాత్రమే సమానంగా ఉంటాయి. సో దీని వాల్యూ ఎంత? 45 degrees. దీని వాల్యూ ఎంత? ఇది కూడా 45 degrees. ఎందుకు? క్లియర్గా చూసుకోండి, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. tan θ = గామా అయినప్పుడు θ ఏమవుతుంది? tan ఇన్వర్స్ గామా అవుతుంది, అవునా? అలాగే సేమ్ ఇక్కడ కూడా cot φ ఇది కూడా గామా అయినప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ఏంటి? ఇది గామా అవుతుంది, ఇది గామా అవుతుంది. అంటే cot θ tan θ ఈక్వల్గా ఉన్నాయంటే ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి? ఓన్లీ ఒక్క కేసులోనే, ఎప్పుడు 45 degrees అయినప్పుడు మాత్రమే సమానంగా ఉంటాయి. ఎందుకు? tan 45 1, cot 45 కూడా 1, ఇంక ఎక్కడా ఈక్వల్గా ఉండవండి. ఓకే, సో అందుకని డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు? ఇది 45 degrees, ఇది 45 degrees, రెండింటినీ కలిపితే 90 degrees. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, సో ఖచ్చితంగా sin 30, 45, 0 నుంచి 0, 30, 45, 60 అండ్ 90 ఇవన్నీ కంపల్సరీగా sin, cos, tan ఈ మూడిటికి కంపల్సరీగా నేర్చుకోవాలి. మిగతా మూడు కూడా ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు ఇన్వర్సల్ చేసుకుంటే. ఓకే, సో నెక్స్ట్ 184th క్వశ్చన్ మనం చూద్దాం. ద పెరిమీటర్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఫీల్డ్ అండ్ అనదర్ స్క్వేర్ ఫీల్డ్ ఆర్ ఈక్వల్. ఓకే, సారీ, ద పెరిమీటర్స్ ఆఫ్ ఎ సర్క్యులర్ ఫీల్డ్ అండ్ అనదర్ స్క్వేర్ ఫీల్డ్ ఆర్ ఈక్వల్. సో ఒక సర్క్యులర్ ఫీల్డ్ యొక్క పెరిమీటరు, ఒక స్క్వేర్ ఫీల్డ్ యొక్క పెరిమీటరు ఈక్వల్ అంటున్నారు. ఫైండ్ ద ఏరియా ఇన్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ ద సర్క్యులర్ ఫీల్డ్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫీల్డ్ ఈస్ 484 స్క్వేర్ మీటర్స్. చూడండి, వృత్తాకార క్షేత్రం మరియు మరొక చతురస్ర క్షేత్రం
చుట్టుకొలతలు సమానంగా ఉన్నాయంట. చతురస్ర క్షేత్రం యొక్క వైశాల్యం ఇచ్చారు 484 అని. అప్పుడు వృత్తాకార క్షేత్రం యొక్క వైశాల్యం ఎంత అంటున్నారు. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫీల్డ్ ఇచ్చారండి. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఎంత? ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 484 అంటున్నారు. అప్పుడు సైడ్ ఎంత అవుతుందండి? 484 స్క్వేర్ రూట్ ఎంత? 22 అయినా. సో ఒక సైడ్ 22 అయింది. అలా అయితే చుట్టుకొలత ఏమవుతుంది? పెరిమీటర్ 4 × 22 88 అవుతుంది. సో ఈ 88 దేనికి సమానం అంటున్నారు? ఆ సర్క్యులర్ ఫీల్డ్ యొక్క పెరిమీటర్ కూడా సమానం అంటున్నారు. సర్క్యులర్ ఫీల్డ్ యొక్క పెరిమీటర్ ఏంటి? 2πr కదా. 2πr r మనకు తెలియదు, రైట్? ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 88 అయ్యింది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు? సర్క్యులర్ ఫీల్డ్ యొక్క ఏరియా అడుగుతున్నారు. ఆర్ కనుక్కుంటే వెంటనే ఏరియా వచ్చేస్తుంది, అవునా? సో 222s ఎంత? 44 కదా. 44 2s 2 × 7 14 అంటే ఆర్ ఎంత అయిందండి? 14 అయింది. ఆర్ 14 అయినప్పుడు ఏరియా ఎంత సర్కిల్ది అంటే 616 అని మనం చెప్పాలి. ఎందుకు? క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏరియా కనుక్కున్నప్పుడు ఏం చేయాలి? పై ఆర్ స్క్వేర్ అండి. అదే కదా ఫార్ములా. పై అంటే 22/7. ఆర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆ 7 మల్టిపుల్స్లో ఉంటుంది. మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆర్ ఎప్పుడు కూడా 7 మల్టిపుల్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 అయింది అనుకోండి ఆర్, అప్పుడు ఏమవుతుంది? 154 అవుతుందండి. ఓకే, 154 అవుతుంది. అదే 14 అయితే ఏమవుతుంది? దీనికి 4 టైమ్స్ అవుతుంది. అదే 3.5 అయితే ఏమవుతుంది? దీనికి by 4 అవుతుంది. సో అది మనం ఖచ్చితంగా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే ఈ πr స్క్వేర్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ కనుక్కునేటప్పుడు రేడియస్ మ్యాక్సిమం ఈ 7 మల్టిపుల్స్లోనే, అంటే 7 డివైడ్ చేసి, అంటే 3.5 కూడా అవ్వచ్చు, ఓకే, లేదా దీనికి డబల్ 14 అవ్వచ్చు, లేదా 1.4 అవ్వచ్చు, 0.7 అవ్వచ్చు, ఏదైనా మొత్తానికి 7 మల్టిపుల్స్లోనే మ్యాక్సిమం ఎగ్జామ్స్లో అడుగుతారనమాట. సో మనం ఏం చేయొచ్చు? 7 అయితే 154 అనే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, ఈ 14 వచ్చింది కాబట్టి 4 టైమ్స్ తీసుకోవాలి. ఎందుకు? ఇక్కడ 14 × 14 అంటే ఇదొక 2 ఇదొక 2 ఎక్స్ట్రా, అంటే 4 టైమ్స్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ఇంటూ 2 చేయకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇంటూ 4 చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 616 అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ 185th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, A is equal to tan 30 degrees అంట. B is equal to tan 60 minus tan 30 by 1 plus tan 60 tan 30 అంట. అలా అయితే కింద ఇచ్చిన రిలేషన్స్లో ఏది ట్రూ అంటున్నారు. క్లియర్ చూడండి, క్లియర్ అర్థమవుతుంది. tan A minus tan B by 1 plus tan A tan B అంటే ఫార్ములా ఏంటి? tan A minus B. A ఎంత? 60, B ఎంత? 30. సో tan 60 minus 30 ఎంత? tan 30 degrees. సో tan 30, B కూడా tan 30నే, ఏ కూడా tan 30నే, అంటే ఆ రెండు కూడా ఏంటి? ఈక్వల్ అని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్? సో నెక్స్ట్ 186th క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అంటున్నారు. n యొక్క వాల్యూ కనుక్కోమంటున్నారు. ఓకే, ఈ ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, అలాగే ద ఈక్వేషన్ హ్యాస్ ద సొల్యూషన్ యాజ్ 9 అంటున్నారు. చూసుకోండి, ఇక్కడ ఏంటి? ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ 9 అని చెప్పేశారు. ఓకే, సో ఓన్లీ ఈక్వేషన్ ఇస్తే సాల్వ్ చేయగలమా? n వాల్యూ వస్తుందా? n వాల్యూ మనకి రాదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ సొల్యూషన్ 9 అన్నారో వెంటనే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, ఇది 9 పెట్టేస్తాం, ఇక్కడ 9 పెట్టేస్తాం, వెంటనే n వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడే మనం n వాల్యూ అనుకోగలం. అంటే రెండు స్టేట్మెంట్స్ కావాలి. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ సఫిషియంట్. ఓకే, సో రెండు బోత్ కావాలి మనకి, రెండు కంపల్సరిగా కావాలి. ఓకే, సో క్లియర్గా చూసుకోండి, ఇది సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మనకి డేటా సఫిషియన్సీలోని వాటిని సాల్వ్ చేసి ఆన్సర్ చేయక్కర్లే, ఆన్సర్ వస్తుందా లేదో ఆలోచిస్తే సరిపోతుంది. సో క్లియర్గా అర్థమైపోతుంది. ఏదో ఒక్క దాంట్లోంచి అయితే ఆన్సర్ అయితే రాదు, రెండు కలిస్తేనే ఆన్సర్ వస్తుంది. సో అందుకని బోత్ కావాలి. సో నెక్స్ట్ 187th క్వశ్చన్ మనం చూద్దాం. 5/9 when multiplied by another number gives 10/3. What is the other number? చూసుకోండి, 5/9ని ఒక నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 10/3 వస్తుందంటండి. అలా అయితే ఆ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఇది ఈజీ క్వశ్చన్ కాబట్టి మీరు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ 188th క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ కంప్యూటర్ గేమ్ ఏ బిల్డర్ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 10 hours. ఓకే, దీని సింపుల్గా క్వశ్చన్ ఏంటో చెప్పేస్తానండి. ఒక వాల్ని
10 గంటల్లో కట్టగలరంట. ఓకే, అదే వాల్ని, అదే గోడని 25 గంటల్లో కూల్చగలరంట. ఓకే, సో ఇక్కడ ఏం చేశారంట, 15 గంటలు ఇద్దరూ పనిచేశారంట. ఇతను ఎవరు, బిల్డర్, ఇతను ఎవరు, డిస్ట్రాయర్. అంటే ఇతను కడుతున్నాడు, ఇతను కూల్చేవాడు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే 15 గంటలు ఇద్దరు కలిసి పనిచేసిన తర్వాత ఈ డిస్ట్రాయర్ని, కూల్చే అతన్ని పక్కకు తీశారు. అలా అయితే మొత్తం ఆ బిల్డింగ్ కట్టడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నారు. ఓకే, యాక్చువల్లీ చాలా ఈజీ క్వశ్చన్, ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం, టోటల్ వర్క్ని, ఆ వాల్కి ఎన్ని యూనిట్లు పడుతుందో ఆ వర్క్ని మనం ఏమనుకుంటాం, 10కి 25కి ఎల్సిఎం అంటే 50 ఎల్సిఎం వచ్చింది కాబట్టి 50 యూనిట్లు అని మనం అనుకుంటున్నాం అండి. మొత్తం పని ఆ గోడ కట్టడానికి మొత్తం 50 యూనిట్లు పని చేస్తే సరిపోతుందని అనుకుందాం. ఓకే, సో 10 గంటల్లోని బిల్డర్ కట్టేస్తాడు కాబట్టి గంటకి 5 యూనిట్లు పని అతను చేస్తున్నాడు. ఇక్కడ 25 గంటల్లోని మొత్తం గోడని కూల్చేస్తారు కాబట్టి గంటకి 2 యూనిట్లు అతను పడగొడుతున్నాడు. అంటే ఇద్దరూ కలిసి గంటకి 3 యూనిట్లు, గంటకి కరెక్ట్గా 3 యూనిట్లు నిర్మిస్తున్నారు. ఇతను 5 గంటలు కడుతుంటే, 5 యూనిట్లు కడుతుంటే ఇతను 2 యూనిట్లు పడగొడుతున్నాడు. అంటే 3 యూనిట్లు మాత్రమే మిగులుతుంది. సో 15 గంటలు ఇద్దరు కలిసి పనిచేశారు కదా, మొత్తం 45 యూనిట్లు ఇద్దరు కలిసి పనిచేసిన తర్వాత ఇతన్ని పక్కకు తీస్తారు, డిస్ట్రాయర్ని. ఓన్లీ కట్టేవాడు మాత్రమే ఉన్నాడు. ఇంకొక గంటలో ఇంకా ఎన్ని యూనిట్లు కట్టాలి, ఇంకో 5 యూనిట్లు కట్టాలి, అది 1 గంటలో కట్టేస్తాడు. సో మొత్తం ఈ 15 గంటలతో పాటు మరొక గంట యాడ్ అవుతుంది. మొత్తం 16 గంటల సమయం పడుతుంది. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనండి, సో నెక్స్ట్ 189th క్వశ్చన్ మనం చూద్దాం. 231ని 7:4 నిష్పత్తిలోని విభజించాలంట, డివైడ్ చేయాలంట. అలా అయితే ఇందులో స్మాలర్ షేర్, చిన్న వాటా ఎంత అని అడుగుతున్నారు. సింపుల్ క్వశ్చన్ కదా, సో క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ చెయ్యండి మీరే. ఓకే, సో నెక్స్ట్ 190 క్వశ్చన్, ఎల్సిఎం అడుగుతున్నారు ఈ రెండింటికి. సో ఇది కూడా మీరే సాల్వ్ చేసి క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ ఏంటో చెప్పండి. రైట్, సో నెక్స్ట్ 191st క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, జాగ్రత్తగా చూడండి ఈ క్వశ్చన్. పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఈజీ క్వశ్చన్స్ కూడా. ఒకసారి చూద్దాం. సునీత ఇన్వెస్టెడ్ అన్ అమౌంట్ ఆఫ్ ₹50,000 టు స్టార్ట్ ఏ సాఫ్ట్వేర్ బిజినెస్. సునీత వచ్చేసి 50,000 రూపాయలు ఒక సాఫ్ట్వేర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టారంట. 6 నెలల తర్వాత, ఆఫ్టర్ 6 months, నిఖిల్ జాయిన్డ్ హెర్ విత్ అన్ అమౌంట్ ఆఫ్ ₹80,000. 6 నెలల తర్వాత నిఖిల్ వచ్చేసి ఏం చేశారు, 80,000 రూపాయలతో ఆమె వ్యాపారంలోకి చేరారు. At the end of 3 years, they earned a profit of ₹24,500. 3 సంవత్సరాల ముగింపులో వారు 24,500 లాభం పొందారంట. వాట్ ఈస్ సునీతాస్ షేర్ ఇన్ ది ప్రాఫిట్? లాభంలో సునీత యొక్క వాటా ఎంత అంటున్నారు. క్లియర్గా చూసుకోండి. సునీత గారి పెట్టుబడి ఎంత, 50,000. నిఖిల్ గారి పెట్టుబడి ఎంత, 80,000. ఓకే, ఎప్పుడు ఏం చేస్తాం, నిష్పత్తి తీసుకుంటాం. యాక్చువల్లీ ఈ నెంబర్స్ చూసిన వెంటనే మనకు అర్థమైపోవాలి ఏంటి, 50,000 80,000 అంటే ఏమీ లేదు, ఇది 5 ఇది 8 అని తీసుకోవాలి. ఓకే, కానీ ఇతను ఈ సునీత గారు ఎన్ని నెలలు పెట్టారు, 3 సంవత్సరాలు కదా, మొత్తం 3 సంవత్సరాలు పెట్టారు, 3 సంవత్సరాలు ఉన్నారు సునీత గారు. నిఖిల్ 6 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి జస్ట్ మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే 6 నెలలు ఎన్ని ఉన్నాయి, 3 సంవత్సరాల్లో అయితే ఎన్ని ఉన్నాయి, 6 నెలలు 6 ఉన్నాయి. అవునా, సంవత్సరానికి 2 చొప్పున 3 సంవత్సరాలకి 6 నెలలు ఉన్నాయి. కానీ నిఖిల్ ఏం చేశాడు, ఒక 6 నెలలు, మొదటి 6 నెలల్లో లేడు నిఖిల్, అంటే 5 మాత్రమే, 5-6 నెలలు మాత్రంలోనే ఉన్నాడు. సో నిష్పత్తి ఇది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏంటి, క్యాన్సిల్ చేసుకుందాం. 2 3s 2 4s అంటే 3:4 నిష్పత్తిలోని వాళ్ళకి ఈ ప్రాఫిట్ అనేది డివైడ్ అవుతుంది. ఇది ఎవరిది, సునీత గారిది, ఇది ఎవరిది, నిఖిల్ది. సో మొత్తం ఏంటి, 7 భాగాలు ఉంటే అందులో 3 భాగాలు సునీత గారికి, 4 భాగాలు నిఖిల్ గారికి వెళ్తాయి. ఓకే, సో సునీత గారి షేర్ ఎంత అని అంటున్నారు. సునీత గారి షేర్ 3 భాగాలు కాబట్టి ముందైతే దీన్ని ఏం చేయాలి, 7 భాగాలు చేయాలి. 7 3s are 21, 7 5s are 35, 0 0 అంటే 3,500 అయింది.
సో ఒక భాగం 3,500 అయితే 3 భాగాలు 10,500. సింపుల్, అవునా? 4 భాగాలు అయితే 14,000. సో నిఖిల్ యొక్క వాటా ఎంత? 14,000. సునీత గారి వాటా ఎంత? 10,500. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోండి, కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చూసుకోండి, 5, 8 కింద తీసుకున్నాం, లేదా 50,000, 80,000 తీసుకోండి. సున్నాలను క్యాన్సిల్ చేయడం, ఇంకేం చేయలేం. ఓకే, నిష్పత్తి చూస్తున్నాం. ఇప్పుడు ఓకే, ఈ 6 నెలల దగ్గర కొంతమందికి డౌట్ రావచ్చు, అందుకని నేను ఒకసారి చెప్తున్నా. 3 సంవత్సరాలు అన్నారు, నెలల్లో చూసుకుందాం. ఇంకా ఎన్ని నెలలు మొత్తం? 36 నెలలు. ఓకేనండి, 36 నెలలు. 36 నెలల్లో నిఖిల్ 6 నెలలు లేడు కదా, అంటే ఇతను 30 నెలలు మాత్రమే పెట్టుబడి పెట్టాడు. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 6 5s 6 6 ఇదే వేసుకున్నాను నేను. ఇక్కడ 6 ఇక్కడ 5 క్యాన్సిల్ చేస్తే వచ్చాయి కదా, అవే అక్కడ వేసుకున్నా అంతే. ఎందుకు? నేను 6 నెలలు తీసుకున్నాను కాబట్టి. ఎందుకు 6 నెలలు తీసుకున్నాను? నిఖిల్ 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు, అండ్ ఇక్కడ నెంబర్ మంచిగా మనకు 3 సంవత్సరాలు ఉంది కాబట్టి హ్యాపీగా సింపుల్గా ఉంటుందని తీసుకున్నాను అనమాట. ఓకే, సో మీరు కూడా ఏం చేస్తారు, అలా ఈజీగా ఉండేది కొంచెం తీసుకోవాలి. ఓకే, సో వెంటనే ఆన్సర్ అనేది వస్తుంది 10,500. ఓకే, సో నెక్స్ట్ 192nd క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ ఈజ్ 6 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ నౌ. ఒక వ్యక్తి వయసు ఇప్పుడు అతని కుమారుడి వయసుకు 6 రెట్లు. 6 రెట్లు అంట. ఇది అతని కుమారుడి వయసు, ఇది అతని వయసు. ఓకే, ఇన్ 6 years time దేర్ ఏజెస్ విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్ 7:2. 6 సంవత్సరాల తర్వాత 7:2 నిష్పత్తిలో వాళ్ళ వయసులు ఉంటాయంట. కరెంట్ ఏజ్ ఆఫ్ ద సన్, ప్రస్తుత వయస్సు ఎంత వాళ్ళ కుమారుడిది అని అడుగుతున్నారు. చూసుకోండి, 6 సంవత్సరాల తర్వాత 7:2 నిష్పత్తిలో ఉంటాయి అంటున్నారు. ఇక్కడ ఎంత పెరిగింది? 1 యూనిట్ పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది? ఇక్కడ కూడా 1 యూనిటే పెరిగింది. మనకేం తెలుసు, ఇద్దరి వయసు కూడా 6 సంవత్సరాలు పెరుగుతుంది. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత ఏమవుతుందండి, అందరి వయసు 6 సంవత్సరాలు పెరుగుతుంది. సో ఇక్కడ సమానంగా పెరిగాయి యూనిట్లు కూడా సమానంగా పెరిగాయి కాబట్టి ఎంత పెరిగింది? 1 యూనిట్ పెరిగింది కాబట్టి ఆ 1 యూనిట్ని ఏమనుకుంటాం మనం? 6 సంవత్సరాలకి సమానం అని క్లియర్గా అనుకుంటాము. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత ఇద్దరి వయసు 6 సంవత్సరాలు పెరుగుతాయి. ఇక్కడ కూడా ఒక్కొక్క యూనిటే పెరిగింది. సో ఆ 1 యూనిట్ 6 సంవత్సరాలకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు కుమారుడి ప్రస్తుత వయసు ఎంత అన్నారు? ప్రస్తుత వయసు అయితే 1 యూనిటే. 1 యూనిట్ ఎంత? 6 సంవత్సరాలు. అంటే ఆ కుమారుడి వయసు 6 సంవత్సరాలని మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. సో 192nd క్వశ్చన్ ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 193rd క్వశ్చన్ మనం చూద్దాం. 3/4 when multiplied by another number gives 5/8. చూడండి, 3/4ని ఒక నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు 5/8 వస్తుందంట. అలా అయితే ఈ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. సింపుల్, దీన్ని అటుపక్క పంపించేస్తే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈజీ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ నెంబర్ వేసి మీరే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ 194th క్వశ్చన్ మనం చూద్దాం. 33 out of 60 ఈజ్ వాట్ పర్సెంటేజ్ అంటున్నారు. 33, 60లో 33 ఎంత శాతం అని అడుగుతున్నారండి. ఏముందండి, క్యాన్సిల్ చేయండి. 3 11s 3 20s అంటే 20కి 11 అంటే 100కి ఎంత అండి? 55. ఎందుకంటే ఇది 5 రెట్లు అంటే ఇది 5 రెట్లు, 55%. క్లియర్గా ఇంకొక విషయం మనం చూడొచ్చు. 60కి 50% ఎంత? 30. అవునా? 30 కంటే కొంచెం ఎక్కువ ఉంది అంటే 50% కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని అర్థమైంది. అదొకటి. తర్వాత అది ఎంత ఎక్కువ అనేది మనం ఒకసారి చూసుకోవాలి. 10% ఎంత? 6. అంటే 5% ఎంత? 3. సో ఆ 3 ఎక్కువ ఉంది కాబట్టి 55% అని మనం చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ 195th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది చాలా చాలా మంచి క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో గట్టిగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి, అది కూడా రైల్వే ఎగ్జామ్స్లో మెయిన్గా. ఓకే. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇదెంత? 99 48/49 అండి. అంటే ఏంటి? 99 48/49 అంటే అర్థం ఏంటి? 99 ప్లస్ 48/49 అని అర్థం. అంటే 99 ప్లస్ 48/49. అంటే ఇది కూడా అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది? 1కి సమానం అవుతుంది. 1 కంటే కొంచెం తక్కువ ఉంది. 1 కంటే కొంచెం తక్కువ ఉంది. అంటే అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే కింద ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్స్ చూసే చేస్తాం. ఆప్షన్స్ చాలా చాలా దూరంగా ఉన్నాయి, ఏవి పక్కనైతే లేవు.
ఓకే, సో ఇది అప్రాక్సిమేట్గా దీన్ని ఏమనుకోవచ్చు, 100 అని మనం అనుకోవచ్చు. ఇది 100 ఇంటూ 245 ఏమవుతుంది, 24500 అంటే 24,500 అవుతుంది. దానికి ఇంకో 3 లేదా 1 కలిపినా పెద్ద తేడా ఏముండదు, ఎందుకంటే ఇక్కడ 100 కంటే కొంచెం తక్కువ కదా. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 24,500 అని వెంటనే చెప్పేయచ్చు అనమాట చూసిన వెంటనే. రైట్, సో చూసుకోండి ఇది అప్రాక్సిమేట్గా 100 ఉంది. 100 ఇంటూ 245 24,500. ఈ ఎంత ఇవి 3, ఇది 1, 4. ఇది 100 కంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి దీన్ని కవర్ చేస్తుంది అనమాట. సింపుల్. సో 24,500 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్, సో నెక్స్ట్ 196th క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్? కింది సంఖ్యలో ఏది ప్రధాన సంఖ్య అంటున్నారు. ప్రధాన సంఖ్య ఏం చేయొచ్చండి, ప్రైమ్ నెంబర్ అవునో కాదో ఎలా తెలుసుకుంటాం? ఇదేంతో అయితే డివిజిబుల్ అవుతున్నాయో వాటన్నిటిని మనం తీసేయాల్సి ఉంటుంది. 153 క్లియర్ చూడండి, 5 + 3 + 1 9 వస్తుంది, అంటే 3తోని 9తోని డివిజిబుల్ అయిపోతుంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు అని అర్థమైపోయింది. 143 11 13 ఎంత 143 కదా, ఇది ప్రైమ్ నెంబర్ కాదు అని మనకు అర్థమైపోతుంది. సో 133 ఉంది, 163 ఉంది. ఫాస్ట్గా చూద్దాం. 2తో 3తో అవుతుంది, 3 3 6 7 6 9 10 అవ్వట్లేదు, 3తో 4తో అవ్వట్లేదు, 5తో అవ్వట్లేదు, 6తో 3తో అవ్వట్లేదు అంటే 6తో అవుద్దా, అవ్వదు. 7తో అవుతుందా, 7 1s are 7, 7 1 7 63, 7 9 63. 7తో ఇది అయిపోతుంది. సో 133 కూడా అయిపోతుంది. సో ఇంకా ఫైనల్గా ఇంకా 3 అవ్వవు అంటే ఇంకా 4ది అవుతున్నట్టు కదా. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్, సో నెక్స్ట్ 197th క్వశ్చన్ మనం చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2.25. స్క్వేర్ రూట్లోంచి డెసిమల్ పాయింట్ తర్వాత 2 ఉన్నవి బయటికి వచ్చినప్పుడు ఏమవుతుంది, డెసిమల్ పాయింట్ తర్వాత 1 మాత్రమే వస్తుంది. 225 స్క్వేర్ రూట్ ఎంత, 15. కానీ ఇక్కడ డెసిమల్ పాయింట్ ఒకదాని తర్వాత ఉండాలి కాబట్టి 1.5 ఆన్సర్ అవుతుంది. చూసుకోండి, స్క్వేర్ రూట్లో డెసిమల్ పాయింట్ తర్వాత 2 ఉంటే బయటికి వచ్చేటప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత 1 ఉంటుంది. సున్నాలను లెక్కలోకి తీసుకోకూడదండి. ఓకే, డెసిమల్ పాయింట్ తర్వాత ఎప్పుడు కూడా సున్నాలని లెక్కలోకి తీసుకోము. సో నెక్స్ట్ 198th క్వశ్చన్ మనం చూద్దాం. బాగా అబ్జర్వ్ చేయండి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ సోల్డ్ 2 మైక్రోవేవ్ ఓవెన్స్ ఆన్ ₹4,800 each. On one, it gained 20% and on the other, it lost 20%. Find the gain or loss percentage for the whole transaction. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నారు, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 2 మైక్రోవేవ్ ఓవెన్లను ఒక్కొక్కటి 4,800కి విక్రయించిందంట, 4,500కి అమ్మింది. ఓకే, ఒక దానిపైన చూడండి, రెండింటినీ కూడా 4,800కే సెల్ చేయడం జరిగింది. ఒక దాని మీద 20% లాభం వచ్చింది, అంటే 20% లాభం వచ్చిందంటే ఇది ఎంత కమ్మినట్టు, 120% కమ్మినట్టు. ఇంకొక దాని మీద 20% నష్టపోయిందంట, అంటే ఇది ఎంతగా అమ్మినట్టు, 80%కే అమ్మేసినట్టు. అలా అయితే మొత్తం లావాదేవీ మీద ఎంత లాభం లేదా నష్టం వచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఇది 120% అయితే 124లో 480, అంటే 1% 40 అయింది, అంటే మొత్తం ఐటెం ఎంత, 4,000 అయింది. సో 4,000కి కొన్నదాన్ని 4,800కి అమ్మడం వల్ల 20% లాభం వచ్చిందనమాట బజాజ్ ఎలక్ట్రానిక్స్కి. కానీ ఇదేమైంది, ఇక్కడ 80%కి సమానమైంది, అంటే 86 480, అంటే 1% ఎంత అయింది, 60 అయింది. 1% 60 అంటే 100% ఎంత, 6,000. సో 6,000 కొనిది 4,800కి అమ్మేశారు. ఓకే, దానివల్ల 20% నష్టం వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటి, మొత్తం 2 కలిపి ఎంత ఏం జరిగింది అంటున్నారు. 2 ఎంత కొన్నారు కలిపి, 10,000కి కొన్నారు. రెండింటిని కలిపి ఎంతకు అమ్మారు, 9,600కి అమ్మారు. అంటే ఎంత నష్టం వచ్చింది, 400 రూపాయలు నష్టం వచ్చింది. ఎంతకి, 10,000కి. సో 2 సున్నాలు 2 సున్నాలు కొట్టేస్తే 100కి 4 రూపాయలు నష్టం వచ్చినట్టు, అంటే 4% నష్టం అని మనం క్లియర్గా చెప్పొచ్చు. రైట్, సో చూసుకోండి, క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి, అప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ 199th క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 55. 1 నుండి 55 మధ్య ప్రధాన సంఖ్యల మధ్యస్థాన్ని కనుగొనండి అంటున్నారు. మీడియన్ అండి, సింపుల్. ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి, 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 3 5 7, తర్వాత 9 అవ్వదు, 11 13 17 19 23
29, 31, 37, రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే 39, 41, 41, 43, 47, ఇంకేమైనా ఉన్నాయండి? 55 వరకు అన్నారు. సో 48, 49, 50, 51, 53. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్ అన్నీ వేస్తాం. ఏమంటున్నాడు ఇప్పుడు? మీడియన్ అంటున్నారు. మీడియన్ అంటే ఏంటండి? కరెక్ట్గా మధ్యలో ఏదైతే ఉందో అది మీడియన్. సో ఇటు 4 తీసేయండి, ఇటు 4 తీసేయండి, ఇటు 3 తీసేయండి, ఇటు 3 తీసేయండి. ఓకే, అండ్ ఫైనల్గా ఏంటి? ఇక్కడ 2 మిగిలాయి. ఓకే, ఒకసారి మనం ఫాస్ట్గా అబ్జర్వ్ చేద్దాం, ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. 4, 4, 8, 3, 11, 3, 14, 15, 16. ఓకే, సో ఓకే సరిపోయింది, మనకి ఇంతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఏంటి? మీడియన్ అంటే ఏంటంటే మధ్యలో ఉండాలి. సో 19కి 23కి మధ్యలో ఏముందండి? కరెక్ట్గా 21 ఉంటుంది, రైట్. సో 21 మీడియన్ అవుతుంది అని మనం ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 200 క్వశ్చన్. మైత్రి ఈజ్ ఏజ్డ్ 3 times హర్ సన్ విశ్వజిత్. ఆమె కుమారుడు విశ్వజిత్ వయసుకు మైత్రి వయసు 3 రెట్లు, అంటే 3:1 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే, ఆఫ్టర్ 8 years షీ వుడ్ బి 2.5 times విశ్వజిత్ ఏజ్. 8 సంవత్సరాల తర్వాత ఆమె విశ్వజిత్ వయసుకు 2.5 రెట్లు ఉంటుంది. 2.5 రెట్లు అంటే ఎంత అండి? 2 2s 4 + 1 5/2 అని. ఓకే, 5/2 వంతులు అంటే 5:2 నిష్పత్తిలో ఉంటుంది అని దాని అర్థం. ఓకే, 8 సంవత్సరాల తర్వాత 5:2 నిష్పత్తిలో వాళ్ళ వయసులు ఉన్నాయంట. ఓకే, ఆఫ్టర్ ఫర్దర్ 8 years హౌ మెనీ టైమ్స్ వుడ్ షీ బీ ఆఫ్ విశ్వజిత్ ఏజ్. మరో 8 సంవత్సరాల తర్వాత ఆమె విశ్వజిత్ వయసుకు ఎన్ని రెట్లు ఉంటుంది అంటున్నారు. మరో 8 సంవత్సరాల తర్వాత క్లియర్గా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ముందు ఇక్కడ ఫస్ట్ 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రస్తుత వయసు 3:1 అండి. 8 సంవత్సరాల తర్వాత ఏమైంది? 5:2 అయింది. ఇక్కడ ఎంత పెరిగింది? 2 యూనిట్లు పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది? 1 యూనిట్ మాత్రమే పెరిగింది. మనం ఏం చేయాలి? రెండింటిని సమానం చేయాలి. ఎందుకు? ఇద్దరికి కూడా 8 సంవత్సరాలు పెరుగుతుంది కదా. సో అంటే ఇద్దరికి సమానమైన యూనిట్లు పెరగాలి కదా. సో ఇద్దరిని ఇక్కడ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? రెండింటి మధ్య తేడా ఎంత? 2. 3కి 1కి తేడా 2. 5కి 2కి తేడా ఎంత? 3. ఈ తేడాని ఇక్కడ, ఈ తేడాని ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో 3 3లు 9, 3 1లు 3, 2 5లు 10, 2 2లు 4. సో ఏమైంది? ఇక్కడ 1 యూనిట్ పెరిగింది, ఇక్కడ 1 యూనిట్ పెరిగింది. సో అది ఎంతకు సమానం అవుతుంది? 8 సంవత్సరాలకి సమానం అవుతుంది ఆ 1 యూనిట్. సో అప్పుడు మరొక 8 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఒక్కొక్క యూనిట్ మళ్ళీ పెరుగుతుంది. సో 10 కాస్త 11 అవుతుంది, 4 కాస్త 5 అవుతుంది, అంటే 11:5 అంటే 11/5 అవుతుంది. చూసుకోండి, ఆ క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాము. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే సమానంగా పెరగలేదో, ఇక్కడ 2 పెరిగింది, ఇక్కడ 1 పెరిగింది, బట్ వాళ్ళిద్దరూ 8 years తర్వాత అన్నారు, అంటే ఇద్దరికి కూడా సమానమైన యూనిట్స్ పెరగాలి. ఎక్కడైతే సమానంగా పెరగలేదో అప్పుడు మనం దాన్ని సమానం చేయాలి. సమానం చేయడానికి వీటి మధ్య తేడా 2, వీటి మధ్య తేడా 3, దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఎప్పుడు మనకు తెలిసి ఒకటి ఏంటి? ఒక రేషియోని, ఒక నిష్పత్తిని మనం ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు, కానీ రెండింటినీ చేయాలి. 3:1 ఉన్నప్పుడు ఇక్కడ 3ని ఇటు 1ని రెండింటినీ మల్టిప్లై చేసాం అనుకోండి సేమ్ నెంబర్తో, మన ఇష్టం, ఇంకా ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.